ఉప్పు మనకి షాప్ వరకు వెళ్ళక్కర్లేదు, మన వీధుల్లోనే వస్తూ ఉంటుంది కదా. అది ఒక 5 కేజీలు అలా తీసి పెట్టుకున్నామంటే చాలా రోజులు వచ్చేస్తుందండి. ఇదిగో నాకు ఈ జాడీలో అయితే 5 కేజీలు పడుతుంది. ఉప్పు తీసుకుని దాన్ని ఎండలో పెట్టి బాగా గలగల ఆడేటట్లు దాన్ని ఎండబెట్టేసుకుని, జార్ కూడా మనము క్లీన్ చేసేసి ఎండబెట్టేసుకుని దాంట్లో వేసి పెట్టుకున్నాం అనుకోండి, చానాళ్ళు మనకు ఉప్పు బాగుంటుంది, కరిగిపోకుండా వాటర్ పట్టకుండా ఉంటుందండి. ఇగో నేను తీసుకోవాలనుకుంటే నేను వాడుకునేది కూడా ఒక చిన్న జాడీ ఉంటుంది, ఈ జాడీలోకి తీసి పెట్టుకుంటాను అనమాట. ఈ జాడీలోకి తీసుకొని అంటే ఇలా ఇది కూడా పింగాణి వాడతాను, అస్సలు చేయబెట్టనండి. ఇట్లా దీంతో తీసేసుకున్నాం అనుకోండి, తీసి వేసుకుంటే మనం ఎక్కడ చెయ్యి యూజ్ చేయం కాబట్టి ఉప్పు అస్సలు నీరు పట్టదనమాట. 3 మంత్స్ అయింది, చక్కగా ఉంది, నాకైతే ఉప్పు ఏమీ నీరు పట్టలేదు. ఈ విధంగా మనం ఉప్పు కళ్ళు వాడుకోవచ్చండి. తర్వాత ఇలా నేను దంచి పెట్టుకుంటానండి. ఇలా దంచేసుకుంటే ఇట్లా దంచేసుకుని అది ఇంకొక జాడీలో పెట్టుకుంటాను, ఇంకొక జాడీలో వేసుకుంటాను అనమాట. అలా నాకు పులుసులు, సాంబార్ అలా లిక్విడ్ చేసినప్పుడు కళ్ళుప్పు డైరెక్ట్ వేసేస్తాను. ఫ్రైలు అవి కరగదు కదా, అలాంటప్పుడు ఈ ఉప్పు దంచి పెట్టుకున్న ఉప్పు, మెత్తన ఉప్పు పెట్టుకుంటాను అనమాట. దంచుకున్న తర్వాత కొంచెం వాటర్గా తడితడిగా అనిపిస్తుంది. ఇంకొకసారి ఒక రోజంతా దంచి పెట్టేసుకుని ఒక రోజంతా ఎండలో పెట్టేస్తే అది కూడా పొడి పొడిగా వచ్చేస్తుందండి, మనకి సాల్ట్లా వచ్చేస్తుంది. అది తీసుకుని మనం జాడీలో నిలవ పెట్టుకుని అది మళ్ళీ మనం కర్రీస్ అది వాడినప్పుడు కూడా చెయ్యి అస్సలు పెట్టద్దు. ఒక ప్లాస్టిక్ స్పూన్తో వాడుకుంటూ ఉంటుంటే అది కూడా నీరు పట్టదనమాట. అలా మనము ఉప్పుని వాడుకోవడం వల్ల మనకి ఉప్పు వాటర్ పట్టదు. అన్నీ మన చేతుల్లో లేకపోయినా మన చేతిలో ఉన్నదైనా మనం జాగ్రత్తగా చేసుకుంటే మంచిది కదా. చేతిలో లేని మనం ఏం చేయలేము, డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే. కనీసం ఇలాంటి చిన్న చిన్న కేర్ తీసుకుంటుంటే మంచిది. వాటర్ ఒకటి, ఈ ఉప్పు ఒకటి రెగ్యులర్గా మనం వాడతాం కదా, చాలా కేర్